వర్షాకాలంలో ప్రతి కారు ఓనరు ఎదుర్కొనే కొన్ని సమస్యల గురించి, వాటిని అధిగమించే కొన్ని టిప్స్, సొల్యూషన్ గురించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను. మీరు కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద ఆ నీళ్లు ఆగినప్పుడు ఆ నీళ్లు ఈ కారు టైర్ సెంటర్ వరకు కానీ, ఈ ఫుట్బోర్డ్ వరకు కానీ ఆగి ఉన్న నీళ్లు మించి మీరు ముందుకు పోవడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ అంతకు మించి ఉన్నప్పుడు ఈ టైరు మునిగేంత వరకు నీళ్ళు ఉన్నాయనుకోండి, ఈ డోరు సగం వరకు వచ్చినప్పుడు ఆ నీళ్ళ ద్వారా మీరు ముందుకు పోవడానికి ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే అలా చేసినప్పుడు మీ ఎగ్జాస్ట్ సైలెన్సర్ నుంచి నీళ్ళు, వాటరు ఎంటర్ అయిపోయి ముందు ఇంజిన్ లోపలికి రావచ్చు. ఇంజిన్ లోపలికి వచ్చేసి మీ ఇంజిన్ డ్యామేజ్ చేయవచ్చు. అలా డ్యామేజ్ చేసినప్పుడు మీకు నష్టము చాలా ఎక్కువ అవుతుంది. ఈ విధంగా వాటర్ ఎగ్జాస్ట్ సైలెన్సర్ నుంచి కానీ, లేకపోతే ఎయిర్ ఫిల్టర్ నుంచి కానీ లోపలికి ఇంజిన్ లోపలికి ఎంటర్ అయ్యి పిస్టన్ మీద ఇంజిన్ వాటర్ ఆగిపోవటాన్ని హైడ్రోలాక్డ్ ఇంజిన్ అని అంటారు. ఒకవేళ మీరు రోడ్డు మీద నీరు ఈ హాఫ్ కంటే ఎక్కువ ఉన్న పరిస్థితిలో కూడా ప్రయాణం సాగాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, అత్యవసర పరిస్థితిలో మీరేం చేయాలంటే వెహికల్ని ఇంజిన్ రేజ్ చేసుకుంటూ ఇంజిన్ ఆగకుండా ఫాస్ట్గా ఆ నీళ్ళని దాటడానికి ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇంజిన్ మాత్రం ఆగకూడదు. ఒకవేళ ఇంజిన్ ఆగిందనుకోండి, మీరు ఆ ఇంజిన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ ఆగిపోయిన ఇంజిన్ని స్టార్ట్ మాత్రం చేయడానికి మీరు ప్రయత్నం చేయవద్దు. అలా చేసినప్పుడు ఆ నీరు ఇంజిన్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ లోపల పిస్టన్, రింగ్స్, బ్లాకు, కనెక్టింగ్ రాడ్, క్రాంక్ షాఫ్ట్లు మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి, ఆ నీరు ఈ ఎలక్ట్రానిక్ సెన్సర్స్ లోపల, వైరింగ్ లోపల, ఇంజిన్లోని కొన్ని పార్ట్స్ లోపల ఎంటర్ అయ్యే అవకాశం ఉండదు. అప్పుడు మీకు డ్యామేజ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఖర్చు కూడా విపరీతంగా అన్కంట్రోలబుల్ కాస్ట్ రిపేర్స్ అవుతాయి. అలాంటి సిచ్యువేషన్లో నీటి మధ్యలో కారు ఆగిపోయినప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేయకుండా మీకు తెలిసిన దగ్గరున్న టెక్నీషియన్కి ఫోన్ చేసి అతను పిలిపించడం, లేదా కారు టోయింగ్ని ఫోన్ చేసి కారుని టో చేసుకొని వర్క్షాప్కి తీసుకుపోవాలి. అలా వర్క్షాప్ తీసుకుపోయిన తర్వాత అతను ఆ పార్ట్స్ అన్నింటినీ ఓపెన్ చేసేసి, ఓవరాల్ చేసేసి, లూబ్రికేషన్ ఎండ్ చేసుకుంటూ సర్వీసింగ్ చేసేసి మళ్ళీ వర్కింగ్ కండిషన్లో తీసుకొస్తాడు. అప్పుడు నార్మల్ వర్కింగ్ కండిషన్కి మీ కారు రెడీ అయిపోద్ది. విత్ సేమ్ ఒరిజినాలిటీగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కారు నీళ్ళల్లో ద్వారా ప్రయాణం చేసినప్పుడు మీరు ఇంటికి చేరుకున్న తర్వాత నెక్స్ట్ డేనే దాన్ని వాడకుండా ఉంచకూడదు. కనీసం 50 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వరకు ఆ కారుని రన్ చేయాలి. అలా చేయకున్నప్పుడు క్లచ్ పార్ట్స్, బ్రేక్ పార్ట్స్, వెనక బ్రేక్ లైనర్స్ కార్క్ మెటీరియల్తో చేయబడ్డాయి కాబట్టి వాటికి ఉండే మరి చెడ్డ లక్షణం ఏంటంటే అవి వాటర్తో కాంటాక్ట్ కాగానే అవి స్వెల్లింగ్ లాగా అయిపోయి మొత్తం మెటల్తో ఫ్యూజనింగ్ అవుతుంది. అలా ఫ్యూజనింగ్ అయినప్పుడు మీకు వాడకుండా ఉన్నట్టయితే ఆ కారు క్లచ్ పర్ఫార్మెన్స్ సరిగా ఉండదు, బ్రేక్స్ కూడా పడవు. మీరు వాడినట్టయితే ఆ హీట్ జనరేషన్లో ఆ వాటర్ కంటెంట్ ఏది ఉందో ఎవాపరేషన్ రూపంగా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ కార్క్ మెటీరియల్ డ్రై స్టేట్కి కన్వర్ట్ అవుతుంది. అలా డ్రై స్టేట్లో ఉన్నప్పుడు అది పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్లో ఉంటాయి కాబట్టి మీరు పెద్ద రిపేర్లు అవాయిడ్ చేసుకోవచ్చు. అలా చేయనప్పుడు మీ కారు వర్కింగ్ కండిషన్లో ఉండకపోవచ్చు, జామ్ అయిపోయి క్లచ్ కూడా జామ్ అయ్యి, బ్రేక్స్ జామ్ అయ్యి అది మూమెంట్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీరు టో చేసుకొని మళ్ళీ వర్క్షాప్కి తీసుకొని పోయి ఆ బ్రేక్స్ ఓవరాల్ చేసుకోవాలి, ఆ క్లచ్ ప్లేట్ ఓవరాల్ చేసుకోవాలి. అవసరమైతే ఓపెన్ చేసినాం కాబట్టి తప్పకుండా రీప్లేస్ చేసుకోవాలి. మీరు డబ్బు కూడా వృధా కాకుండా ఈ టిప్ను ఫాలో అయిపోయి మీరు సేవ్ చేసుకోవచ్చు.